హే గాయ్స్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చా. ఈ రోజు నేను ఉదయ్పూర్ నుంచి ముంబై అయితే వెళ్తున్నాను. ఉదయ్పూర్ బాంద్రా టెర్మినస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో. నాకు తెలిసి ఉదయ్పూర్ స్టేషన్ రెనోవేషన్ అయితే చేస్తుండాలి. నేను ఎక్స్పెక్ట్ చేసిన రైల్వే స్టేషన్కి ఉదయ్పూర్ స్టేషన్కి అసలు మ్యాచింగ్లో లేదు. ఇది ఎంట్రీ. రిజర్వేషన్ ఆఫీస్ కూడా ఇక్కడ. ఇదిగో లెఫ్ట్ రిజర్వేషన్ ఆఫీసు. స్టేషన్ లోపలికి ఎంట్రీ, స్ట్రైట్కి వెళ్ళాలి. ఒక్కొక్క రైల్వే స్టేషన్ ఒక్కొక్కలా ఉంది కదా. అసలు ఆ డిస్ప్లే బోర్డు ఎక్కడ ఉంటుంది, బుకింగ్ ఆఫీస్ ఎక్కడ ఏం కనిపించలే నాకు. రిఫ్రెష్మెంట్స్ రూమ్ అని కనిపించింది. ఇదిగో ఇది బుకింగ్ ఆఫీస్. ఎక్కడ ఉంది బుకింగ్ ఆఫీస్? అదిగో మన ట్రైన్ నెంబర్ వేసారు డిస్ప్లే బోర్డు పైన. టికెట్ వెండింగ్ మిషన్స్ ఉన్నాయి. బుకింగ్ ఆఫీస్ కూడా ఇక్కడే. నేను వెళ్ళబోయే ట్రైన్ నెంబర్ వచ్చి 22902 బాంద్రా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. 8 గంటల 50 నిమిషాలకు డిపార్చర్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 నుంచి. లెట్స్ గో ప్లాట్ఫామ్ నెంబర్ 3. ప్రస్తుతం టైం అయితే చూడండి 8 గంటల 10 నిమిషాలు అయితే అవ్వబోతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఒక ట్రైన్ ఉంది. అసర్వా ఇండోర్ మధ్యలో తిరిగే ట్రైన్. అసర్వా ఇండోర్. ఏ బండి అనుకుంటున్నారు? ఇది వీర్ భూమి ఎక్స్ప్రెస్. మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాం దీనిపైన. ఉదయ్పూర్ సిటీ రైల్వే స్టేషన్కి ఎటువంటి ఎస్కలేటర్లు లేవు, లిఫ్ట్ కూడా లేదు. సో నడిచి వెళ్ళాలి మనం. నడిచి అంటే మెట్లు ఎక్కాలి. నో లిఫ్ట్, నో ఎస్కలేటర్. ఉదయ్పూర్ రైల్వే స్టేషన్ టాప్ వ్యూ. లెట్స్ గో ఆన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3. S3 కోచ్ ఇది. నా కోచ్ వచ్చి S4 స్లీపర్ క్లాస్ రిజర్వేషన్ అయితే చేయించుకున్నాను. ఈరోజు మనం సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు ఫుల్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాం. ఇదే నా కోచ్. మ్యాటరింగ్ కూడా చెప్పనా, ఈరోజు మనకి మిడిల్ సీట్ వచ్చింది, మిడిల్ బర్త్ వచ్చింది. ఎన్నిసార్లు ప్రయాణం చేశాను కానీ, దగ్గర 300 ట్రైన్ లాగులు చేశాను కానీ ఏ రోజు నాకు మిడిల్ సీట్ రాలేదు. ఫస్ట్ టైం మిడిల్ సీట్ అయితే వచ్చింది. మిడిల్ సీట్ అంటున్నాను, మిడిల్ బర్త్. సో లోపలికి వెళ్ళి లగేజ్ పెట్టేసి మిగతా విశేషాలు మాట్లాడుకుందాం. 34 మిడిల్ బర్త్ మందే. పెద్ద బ్యాగ్ ఉంది కదా, పెద్ద బ్యాగ్ అక్కడ పెట్టేశాను. నా బ్యాక్ ప్యాక్ ఉంటుంది కదా, ల్యాప్టాప్ బ్యాక్ ప్యాక్, దాన్ని వేసుకుని బయటికి వెళ్తున్నా. ట్రైన్ మూవింగ్ డైరెక్షన్ ఇటు సైడ్ అయితే ఉంటుంది. సో ఒకసారి లోకో దాకా వెళ్ళొద్దాం. లోకో ఇంకా అటాచ్ చేశారో లేదో చూద్దాం. బాంద్రా ఉదయ్పూర్ మధ్యలో ట్రైన్ తిరుగుతుందని చెప్పాను కదా. బాంద్రా నుంచి ఉదయ్పూర్ వచ్చేటప్పుడు ట్రైన్ నెంబర్ 22901. అదే ఉదయ్పూర్ నుంచి బాంద్రా వెళ్ళేటప్పుడు 22902. అదిగో వీర్ భూమి ఎక్స్ప్రెస్ బయలుదేరిపోతుంది. సిగ్నల్ వచ్చింది ఆ బండికి. వ్యాప్ 7 లోకోమోటివ్ అయితే పుల్ చేయబోతుంది మన ట్రైన్ని. అఫ్కోర్స్ వీర్ భూమిని కూడా వ్యాప్ 7 పుల్ చేస్తుంది. ప్లాట్ఫామ్ బయటికి వెళ్ళిపోయింది లోకోమోటివ్. మన ట్రైన్ కాదు, వీర్ భూమి ఎక్స్ప్రెస్ బండి. సో గైస్, మన ట్రైన్ గురించి మాట్లాడుకోవడానికి చాలా విశేషాలు ఉన్నాయి. మన ట్రైన్ సోర్స్ స్టేషన్ వచ్చి రాజస్థాన్లో ఉంటుంది, డెస్టినేషన్ స్టేషన్ మహారాష్ట్రలో ఉంటుంది. మన ట్రైన్ రాజస్థాన్లో మొదలై గుజరాత్ మీదుగా మహారాష్ట్ర అయితే వెళ్తుంది. వీర్ భూమి బాయ్ బాయ్. నా డిన్నర్ అది చేయలేదు, ఏదో కలెక్ట్ చేసుకోవాలి తినడానికి. టైంపాస్. డిన్నర్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు, అంటే ఫుల్గా ఉంది. ఏదో టైం పాస్ ఇవి తీసుకున్నావు, బిస్కెట్ ప్యాకెట్, వాటర్ బాటిల్, బటర్ మిల్క్. రేక్ గురించి మాట్లాడుకోవాలంటే నాకు తెలిసి LHB రేక్ ఫేజ్ 1 ఉంటుంది చూడండి, ఆ రేక్ అనుకుంటున్నాను. సీట్లన్నీ చిరిగిపోయినాయి. ఈ మోడల్ అసలు మనకి ఫస్ట్లో వచ్చేది అదే. ఇది టైం ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్లీ 8:50 అయితే అవుతుంది. మన బండి ఇప్పుడే హాంకింగ్ కొట్టింది, బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ఆన్ టైం అయితే మూవ్ చేస్తారు గైస్. మన ట్రైన్ ఎన్ని స్టేట్లను టచ్ చేస్తుందో తెలుసా? రాజస్థాన్లో బయలుదేరి మధ్యప్రదేశ్ మీదుగా గుజరాత్ వెళ్ళి, గుజరాత్ మీదుగా మహారాష్ట్ర అయితే వెళ్తుంది. ఈ ట్రైన్లో మనం 950 కిలోమీటర్లు అయితే ప్రయాణిస్తాం. అంటే సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ చేరుకునే వరకు ఈ ట్రైను 950 కిలోమీటర్లు అయితే ప్రయాణిస్తుంది. ప్రస్తుతం మనం ఉన్నది NWR. 2 రైల్వే జోన్లలో మన ప్రయాణం అయితే ఉంటుంది. NWR, WR. గైస్, ఉదయ్పూర్ స్టేషన్లో బయలుదేరాక నెక్స్ట్ స్టాప్ 4 కిలోమీటర్లు అయితే ఉంటుంది. 4 కిలోమీటర్లో ఉంటే అది కూడా ఉదయ్పూర్కి వన్ ఆఫ్ ద సపోర్టింగ్ స్టేషనే కదా. ఏమంటారు, అవునా కాదా? ఆ స్టేషన్ పేరు ఏంటో తెలుసా? రాణా ప్రతాప్ నగర్. అవన్నీ కూడా రైల్వే స్టేషన్కి ఎదురుగుండా ఉన్న హోటల్స్.
మన ట్రైన్ ఇనాగ్రల్ రన్ ఎప్పుడో తెలుసా? 18th March 2012. 950 కిలోమీటర్లకి మన బండికి ఎన్ని హాల్ట్లు ఉంటాయో తెలుసా? 14 హాల్ట్లు ఉంటాయి. అండ్ సోర్స్ అండ్ డెస్టినేషన్ స్టేషన్ని కలుపుకున్నాం అనుకోండి, మొత్తం 16 రైల్వే స్టేషన్లు అయితే టచ్ చేస్తుంది మన బండి. ప్రస్తుతానికైతే ట్రైన్ ఖాళీగానే ఉంది. నాకు తెలిసి రాణా ప్రతాప్ నగర్లో క్రౌడ్ ఏదైనా పుల్ అవుతుందేమో అని అనుకుంటున్నా. ఉంది ఇక్కడ కూడా క్రౌడ్ బాగానే. మరీ నేను ఎక్స్పెక్ట్ చేసినంత క్రౌడ్ అయితే లేదు, ఉంది క్రౌడ్ అంతే. ఈ వెనకాల బెటర్ కొంచెం ఉంది క్రౌడ్, ముందు అస్సలు చాలా పలచగా ఉంది. సిగ్నల్ వచ్చింది రాణా ప్రతాప్ నగర్ నుంచి. నెక్స్ట్ స్టాప్ మవ్లీ జంక్షన్. ఇక్కడ నుంచి సుమారు 38 కిలోమీటర్లు మన ప్రయాణం అయితే ఉంటుంది. బయలుదేరింది బండి. వన్ ఆఫ్ ద సపోర్టింగ్ స్టేషన్. అండ్ డెవలప్మెంట్ అది చేస్తున్నట్టు ఉన్నారు అటు సైడ్. హాంకింగ్ విన్నారా? మన బండిదే. మామూలు క్రోసింగ్ స్పీడ్ కాదు, 130 స్కిప్ ఇది. నా బ్యాగ్ని అక్కడ పెట్టా. మన బెర్త్ కొన్ని సంవత్సరాల తర్వాత మిడిల్ బెర్త్లో పడుకోబోతున్నాను నేను. వచ్చేసింది బండి మవ్లీ జంక్షన్కి. MAVLI. ఆన్ టైము. ఇక్కడ 2 minutes స్టాప్ అంతే. 2 minutesలో మనం అయితే బయలుదేరిపోతాం. ఇక్కడ నుంచి బయలుదేరాక నెక్స్ట్ స్టాప్ ఫతేనగర్. ఇక్కడ ఉంది క్రౌడ్ ప్యాక్. అద్వైపెన్సీను నేను ఇంకా పైకి వెళ్ళి పడుకుంటున్నాను. సో గుడ్ నైట్ గాయస్. గుడ్ మార్నింగ్ గాయస్. ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్. వెల్కమ్ టు గుజరాత్. రాత్రి మన ట్రైన్ రాజస్థాన్ మీదుగా మధ్యప్రదేశ్ ఎంటర్ అయ్యి, మధ్యప్రదేశ్ నుంచి గుజరాత్ అయితే ఎంటర్ అయింది. ప్రస్తుతం టైం అయితే చూడండి 7:21 అయితే అవుతుంది. వడోదర జంక్షన్కి చాలా దగ్గరలో ఉన్నాం మనం. అటు సైడ్ ఒక ట్రైన్ కనిపిస్తుందా? అదేంటనుకుంటున్నారు? అహ్మదాబాద్ నుంచి వడోదర వచ్చే లైను. మనం ఇలా రట్లాం నుంచి వడోదర లైన్లో ఉన్నాం. మన బండికి ఇంకా హోమ్ కాలింగ్ రాలేదు, అందుకే ఆపారు అవుటర్లో, వడోదర అవుటర్లో. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మన ట్రైన్ ట్రావెల్ టైం ఎంతో తెలుసా? 16 గంటల 45 నిమిషాలండి. ఈ ఉదయ్పూర్ బాండ్రా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉంది కదా, వారానికి 3 రోజులు అటు సైడ్ నుంచి 3 రోజులు ఇటు సైడ్ నుంచి ఉంటుంది. డైలీ ట్రైన్ కాదు మన బండి. ఆ టైప్ నుంచి ఇంకో బండి వెళ్ళిపోతుంది చూడండి, డబుల్ డెక్కర్ బండి. అహ్మదాబాద్ నుంచి ముంబై వెళ్ళే బండి అనుకుంటున్నాను, అది అంతే. డబుల్ డెక్కర్ ఆ రూట్లోనే ఉంది. అది వెళ్ళాక మనకు వస్తుంది అనుకోండి సిగ్నల్. ఇప్పుడు మనం ప్రయాణించే రూటు వడోదర నుంచి ముంబై వరకు అస్సలు ఖాళీ ఏమి ఉండదు, ఫుల్ ట్రాఫిక్ లైన్ అది. గైస్ ఇంకొక విషయం చెప్పనా, నేను ఇప్పుడు ప్రయాణిస్తున్న స్లీపర్ కోచే కదా, చాలా డీసెంట్గా ఉన్నారు. ఓన్లీ మనకి ఆ పైనుంచి బెంగాల్ నుంచి బీహార్ నుంచి యూపీ నుంచి ఒడిశా నుంచి వచ్చే ట్రైన్లు అలాగ ఉంటున్నాయి. మనం జంక్షన్ రూట్లోకి వచ్చాం. అటు సైడ్ ఉండవు ట్రైన్ వెయిటింగ్. అక్కడ హోమ్ కాలింగ్ రాలేదు, మళ్ళీ ఆపేశారు మన బండిని.
ఖాళీ అవుద్ది, మన ట్రైన్కి ఇంకా హోమ్ కాలింగ్ వచ్చేస్తుంది. ఇక్కడ చాలా నెమళ్ళు ఉన్నట్టు ఉన్నాయి, అరుపులు అనిపిస్తున్నాయి. దీని అమ్మ పక్క లైన్లో ఇంకో బండి వచ్చి ఆగింది. ఓ మెమో బండి అటు సైడ్ వెళ్ళిపోయింది, ఓ మెమో బండి ఇటు సైడ్ వచ్చింది. ఇదే ట్రాక్ పైన జైపూర్ నుంచి బాంద్రా వెళ్ళే ట్రైన్ కూడా ఉంది, దాన్ని ఆపేశారు. ఫ్రాంక్గా చెప్పాలంటే ఎన్నింటికి వచ్చిందో తెలుసా బండి? 7:25 వచ్చేసాం మనం ఎక్కడికి, వడోదరా అవుటర్కి. మార్నింగ్ టీ తీసుకున్నాను, 20 రూపాయలు ఛార్జ్ చేశారు ఈ టీ. మొత్తానికి మన బండి అయితే కదిలింది, వడోదరా జంక్షన్కి వెళ్తుంది. ట్రైన్ లోపల ఇది పరిస్థితి. అండ్ ఎట్ లాస్ట్ వచ్చేసాం మనం వడోదరా జంక్షన్కి. ఇప్పుడు అటు సైడ్ నుంచి ఒక బండి వస్తుంది, వల్సడ్ లోకోమోటివ్ 19011 అంట. జైపూర్ బాంద్రా జైపూర్ బండి. మన ముందందా అన్నాను కదా బండి ఇందాక, అదే ఇది. వడోదరాలో మనకి 10 నిమిషాలు అఫీషియల్ స్టాప్. ఆ బండి జైపూర్ బాంద్రా, ఈ బండి వచ్చేసి ఉదయపూర్ బాంద్రా, 2 సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లే. పక్క ప్లాట్ఫామ్లోకి వచ్చిన ట్రైన్ ఏంటంటే వల్సడ్ నుంచి దాహోద్ వెళ్ళే ఎక్స్ప్రెస్ 19011. బ్రేక్ఫాస్ట్ ఏదైనా తీసుకుందామా? ఏమంటే పకోడీ ఉంది, వడప్పావ్ ఉంది. దాహోద్ బండి వెళ్ళిపోతుంది, వల్సడ్ నుంచి దాహోద్ వెళ్ళే బండి. బ్రేక్ఫాస్ట్ తీసుకుందాం అనుకున్నాను కానీ చల్లారిపోయి వేడి చేసి ఇచ్చేస్తున్నారు, అందుకే తీసుకోలేదు. మన బండికి సిగ్నల్ వచ్చింది, మన బండి బయలుదేరిపోతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి ఇప్పుడు ఒక బండి అయితే వస్తుంది. ఏ బండి అంటే భుజ్ నుంచి దాదర్ వెళ్ళే బండి, షయాజీ నగరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. వడోదరా బై బై. పైన తెలుసు కదా, హై స్పీడ్ రైల్ కారిడార్. కానీ వల్సడ్, సూరత్, వడోదరా, రాజ్కోట్, అహ్మదాబాద్, ఆనంద్, అన్నీ సూపర్ పెద్ద పెద్ద సిటీస్ అబ్బాయి అన్నీ. సూరత్లో కొన్ని 100 కోట్ల బిజినెస్ జరుగుద్ది రోజుకి, తెలుసా? ఇదంతా మెటీరియల్ చూసారా కింద, మామూలు వ్యవహారం కాదు, పెద్ద వ్యవహారం. LHB to the core. వడోదరాలో బయలుదేరాక నెక్స్ట్ మన ట్రైన్ నేను లాగేది భరూచ్ జంక్షన్లో. నా బ్రేక్ఫాస్ట్ ఇది, బేల్, 30 రూపాయలు ఛార్జ్ చేశారు. వచ్చేసాం భరూచ్ జంక్షన్. నెక్స్ట్ స్టాప్ ఇంకా సూరత్. పక్క ప్లాట్ఫామ్లో చూడండి, ఒక మెమో అయితే రెడీగా ఉంది బయలుదేరడానికి. ప్లాట్ఫామ్ నెంబర్ 4 భరూచ్కి అయితే వచ్చాం మనం. ఇక్కడికి వచ్చేటప్పటికి 50 నిమిషాలు లేట్లో అయితే ఉంది బండి. భరూచ్ జంక్షన్ నుంచి బయలుదేరేటప్పటికి మన టైం వచ్చేసి 9:25. ఇక్కడ బయలుదేరాక నెక్స్ట్ స్టేషన్ వచ్చి సూరత్. ఇక్కడికి ఒక 60 కిలోమీటర్లు అయితే ఉంటుంది రఫ్గా. మనమైతే రైల్వే జోన్ కూడా మారిపోయాం, NWR నుంచి WRకి వచ్చాం. భరూచ్ జంక్షన్, బాయ్.
నర్మదా నదిని క్రాస్ చేస్తున్నాం. నర్మదా నది. బండి బయలుదేరితే చాలు అసలు 130 ఎక్కించేయడమే. ఇవన్నీ చూడండి, కార్గో కంటైనర్లు. వాడి అమ్మ 4-5 కిలోమీటర్ల నుంచి ఉన్నాయి. కొట్టుడే కొట్టుడు, కొట్టుడే కొట్టుడు. స్టేషన్లో ఈ స్పీడ్లో స్కిప్ కొడుతుంది బండి. ఇలా బయటికి పెట్టే బండి క్రాస్ అవ్వరు. వేస్టడంకి వచ్చేస్తే ఉండే బండి అది. ఇప్పుడు క్రాస్ ఓవర్ అయింది కదా, అహ్మదాబాద్ శతాబ్ది ఎక్స్ప్రెస్. ముంబై నుంచి అహ్మదాబాద్ వెళ్ళి శతాబ్ది ఎక్స్ప్రెస్. చల్లచల్లని కూల్ క్లైమేట్ అబ్బా, మామూలుగా లేదు క్లైమేట్. ఒక పక్క ఉరుములు మెరుపులు, వర్షం స్టార్ట్ అయింది. హలో సూరత్ వచ్చేస్తున్నాం. సూరత్లో మళ్ళీ వర్షాలు మొదలయ్యాయి. మేమో బండి వచ్చేస్తుంది బయటికి. సూరత్ స్టేషన్ నుంచి మన బండి ఎంట్రీ అవుతుంది. క్రాస్ ఓవర్ షాలిమార్ నుంచి ఓకా అయితే వెళ్తుంది ఆ బండి. షాలిమార్ ఓకా. సూరత్ హలో సూరత్. వెల్కమ్ టు సూరత్. సూరత్ స్టేషన్లో బయలుదేరాక ఇప్పటి వరకు మనం 691 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. ఏం ట్రైను? ముంబై సెంట్రల్ నుంచి బయలుదేరింది ఆ బండి. ఏంటో చూద్దాం, ఆగండి. గుజరాత్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ముంబై సెంట్రల్ నుంచి అహ్మదాబాద్ జంక్షన్ అయితే వెళ్తుంది బండి. ఆ బండికి బాగా రేక్ షేర్లు ఉన్నాయి. ఈ రూట్లో కూడా ఐసీఎఫ్ కోచెస్ బాగానే చూసా. బండికి వాటరింగ్ అది చేస్తున్నారు. వడోదరాలో కూడా చేశారు, ఇక్కడ కూడా చేస్తున్నారు. మరి ఆ బండి వెళ్ళిపోతుంది. గుజరాత్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. గుజరాత్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోగానే మన బండి కూడా డిపార్చర్ వచ్చింది. సూరత్ బాయ్ బాయ్. సూరత్ తర్వాత మన ట్రైన్ వెళ్ళాగేది ఎక్కడ అనుకుంటున్నారు? ముంబైలోనే డైరెక్ట్ నాన్ స్టాప్, అంటే నాన్ స్టాప్ రన్. ఒక 235 కిలోమీటర్లు ఉంటుంది నాన్ స్టాప్ రన్. నెక్స్ట్ స్టాప్ ఏంటంటే ముంబై అని చెప్పాను కదా, ముంబైలో ఎక్కడ ఆగుద్దంటే బోరివిలి. ఉత్నా జంక్షన్.
స్కిప్పింగ్ ఉద్నా జంక్షన్. ఉద్నా అంటే సూరత్కి వన్ ఆఫ్ ద సపోర్టింగ్ స్టేషన్. ప్రస్తుతం మనం గివెన్ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే 20 నిమిషాలు లేట్లో ఉన్నాం అంతే. అవన్నీ ఫ్యాక్టరీలే. సౌండ్లు అంటున్నారా కడకడ. సూరత్ బట్టల ఫ్యాక్టరీలు. ఏదో రేట్ని ఇక్కడ పెట్టారు, స్పెషల్ బండి అది. ఆంధ్రా సూరత్ ఇంటర్సిటీ బండి అది. ఇప్పుడు క్రాస్ ఓవర్ అయ్యింది. ర్యాండమ్ స్టేషన్లో పక్కన పెట్టారు. ఓవర్టేక్ ఏం అర్థం కాలేదు, చూద్దాం. మన నెక్స్ట్ స్టాప్ చెప్పాను కదా, బోరివెల్లి. జస్ట్ ఏదో సిగ్నల్ గురించి అలాగా ఆపారు, బయలుదేరిపోయింది బండి. ఎల్హెచ్బి కోచెస్తో ట్రైన్ క్రాస్ ఓవర్. జైపూర్ నుంచి బాండ్రా అంటే ఇప్పుడు బాండ్రా నుంచి జైపూర్ వెళ్తుంది. రేక్ 1 అంటది. వెల్కమ్ టు మహారాష్ట్ర. వచ్చేసాం ముంబై మహానగరానికి. ఇవన్నీ లోకల్ స్టేషన్స్. విరార్ స్టేషన్ స్కిప్ పడుతున్నాం. విరార్ దాటాక ఈ క్రాస్ ఓవర్ పశ్చిమ ఎక్స్ప్రెస్. మన బండి లోకల్ బండిని ఓవర్టేక్ కొడుతుంది. వాట్ ఏ క్లైమేట్, అసలు లవ్లీ కదా. ఓడి అమ్మ, ఏమైనా ఫ్లో అవుతుందా? రివరా బ్యాక్ వాటర్స్ ఇది గెస్ట్ చేయండి. వర్షం అదంతా మామూలుగా లేదు కదా వర్షం. ఫినాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, ద సిటీ ఆఫ్ డ్రీమ్స్, ముంబై. ఏంద్రీ ఇది, మొత్తం చెత్తే ఉంది అక్కడ. బోరివల్లి. అటుపక్క ఏదో ట్రైన్ రెడీగా ఉంది. ఏంటి బోరివల్లి. నెక్స్ట్ స్టాప్ మన డెస్టినేషన్ స్టాప్. ఇంకా
అహ్మదాబాద్ బోరివెల్లి. బోరివెల్లి స్టేషన్ కోడ్ BVI. ఫుల్ క్రౌడ్ దిగారు ఇక్కడ, మామూలు దిగలేదు. మన బండి బయలుదేరింది. ప్రస్తుతం టైం 1:10 అయితే అవుతుంది. ప్లాట్ఫామ్ లెక్క టక్మని ఎండ్ అయిపోతాయి, మనలాగా ఎండ్ అవ్వ. వాట్ ఎ బ్యూటిఫుల్ సిటీ అబ్బా. ముంబైని క్లౌడ్స్తో చూస్తే ఆ ఫీలే వేరుంటుంది. ముంబై రెయిన్స్. క్లైమేట్ ఇక్కడ నిమిషానికి ఒకసారి ఒకలా ఉంటుంది. వెంటనే వర్షం పడిపోతుంది, ఎండ వచ్చేస్తుంది, మళ్ళీ వర్షం పడిపోతుంది. వర్షం శీత కోటింగ్స్, మామూలు కోటింగ్స్ కాదు ఇది, ఫుల్ కోటింగ్స్. మాన్సూన్స్ అండ్ ముంబై లవ్ యూ. అక్కడ వర్షం ఉంది, అక్కడ వర్షం లేదు. చూడండి, వారే వా. షట్టింగ్ లోకోమోటివ్ ఏదో బండిని పట్టుకొచ్చేస్తుంది. ఏం బండి, ఏం బండి? పూరా హిందీ మే లిఖా హువా హై బాండ్రా అమృత్సర్ అంట. పట్టుకు రావట్లేదు, కోచెస్ని తీసుకెళ్తుంది అటు ఇటు. అవధ్ ఎక్స్ప్రెస్. ఆల్మోస్ట్ మనం బాండ్రాకి అయితే చేరుకోబోతున్నాం. ప్రస్తుతం టైం వచ్చేసి 1:35 అవ్వబోతుంది. 1:33 అయితే అయ్యింది. సో వీఆర్ రీచింగ్ ఆన్ టైం. ఆన్ టైంకి బయలుదేరింది బండి, ఆన్ టైంకి అయితే రీచ్ అవుతుంది. సుమారు 950 కిలోమీటర్లు ఆన్ టైంలో తీసుకొచ్చింది బండి. లవ్ యూ ఉదయ్పూర్ బాండ్రా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇవన్నీ స్పేర్ కోచ్లు, తేజస్ కోచెస్ ఇవి. అదంతా కూడా కోచ్ మెయింటెనెన్స్ సెంటర్ బాండ్రా. అవధ్ ఎక్స్ప్రెస్. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి తీసుకెళ్తే బాగుండు. ఎస్, తీసుకెళ్తారు ప్లాట్ఫామ్ నెంబర్ 1కే. అబ్బా, 1కి కాదులే మనం వెళ్ళింది. ఇటుపక్క ఏదో ట్రైన్ ఉంది. వెల్కమ్ టు బాండ్రా టెర్మినస్. ఏ ట్రైన్ చూద్దాం. వ్యాప్ 7 లోకోమోటివ్ 37395. బాండ్రా వేరావల్. ఇది కూడా గుజరాత్ ట్రైనే. భావనగర్, బాంద్రా, బాంద్రాను వేరావల్. సో గైస్, అదండి మన బాండ్రా ఉదయ్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ విశేషాలు. ఉదయ్పూర్ బాండ్రా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ విశేషాలు. నాకైతే ట్రైను పంక్చువాలిటీ 100% ఫాలో అయ్యింది. చాలా బాగా నచ్చింది. ఇలాంటి మరికొన్ని ట్రైన్ జర్నీస్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేస్తా. ఓకేనా? సీ యూ. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ బాండ్రా టెర్మినస్.